హాయ్ అండి. అదే అండి, మార్నింగ్ స్కూల్కి వచ్చాను. ఈ రోజు నుంచి నిన్నేం సెక్టార్ మీటింగ్ పెట్టారు. ఇక చూడండి ఎండకు మొక్కలు ఎలా అయిపోయినాయి. ఇంకా చూడండి, నిన్నేమో సెక్టార్ మీటింగ్ అయింది. ఈరోజు స్కూల్కి వచ్చాము. మార్నింగ్ ఏమో పిల్లలతో స్పెండ్ చేసి తర్వాత వాళ్ళని పడుకోబెట్టాము. ఇప్పుడు భోజనం అది పెట్టి పడుకోబెట్టాము. తనేమో పని చేసుకుంటుంది. సరే సెంటర్ ఎలా ఉంది ఏంటో అని చెప్పి ఒక వీడియో తీసుకుని నేను కూడా మీకు షేర్ చేద్దామని చెప్పి చూపిస్తున్నాను. అదిగండి, తనైతే బాగానే ఉంచింది, అలా నాలానే ఉంచింది. కాకపోతే ఎండలు కదా కొంచెం మొక్కలు ఎండిపోయినాయి. ఇప్పుడే పంపులు వచ్చినాయి, అది కూడా సరిగ్గా రావట్లేదు. వాటరింగ్ చేస్తుంది మొక్కలకి. ఇదిగండి, ఇదిగో బీన్స్ పూత వచ్చింది. ఇదిగండి ఇలా ఉన్నాయండి మొక్కలన్నీ. పర్లేదండి, బాగానే ఉన్నాయి. ఇదిగండి, నేను వెళ్ళేటప్పుడు అయితే ఇది కర్బూజా సారీ కీరదోసకాయలు పెట్టాను. వీటికి పందిళ్ళు వేయాలి. ఈరోజేగా స్టార్ట్ వేస్తాం. తను ఒకటే కాబట్టి వండుకుంటాం, పిల్లల్ని తీసుకుంటాం. ఇదిగండి, ఇదేం పొనగంటి పొర గడ్డి పట్టింది, ఇదంతా చేసుకుంటాము. ఇదండి ఇలా ఉంది. మా స్కూల్ అయితే బాగానే ఉంది, అంత మొక్కలేం పాడవలేదు. తను మంచి కేర్ తీసుకుంది. ఇదండి, పుదీనా టబ్లో పెట్టాను అన్నాను కదా నేను, బాగానే వచ్చింది. అదండి, బాగానే ఉన్నాయి మొక్కలు. అయితే చామంతి అండి, ఇదొక రకమైన చామంతి. ఇవన్నీ టబ్బుల్లో అన్ని మొక్కలు బాగానే ఉన్నాయండి. దీనిలోనేమో క్యారెట్ వేసి వెళ్ళాను, చూపించా కదా, ఇవన్నీ బాగానే ఉన్నాయి, పర్లేదండి. ఇక్కడేమో పొద్దున్న రాగానే ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేశాను, ఆ చెట్లను నరికిస్తారేమో అని చెప్పి. అయితే ఫోన్ కలవలేదు. మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత వెళ్తా నేను మా హెల్పర్ వెళ్ళి చెప్తామండి. ఇదంతా శుభ్రం చేపిస్తారు. ఇగండి, ఇదండి నేను వెళ్ళేటప్పుడు పెట్టాను చూడండి చక్రకేళి మొక్క. అదిగండి కొంచెం పెరిగింది. ఇది కూడా బాగానే వచ్చిందండి. జామ చెట్టు కూడా బాగానే వచ్చింది. ఇదిగండి, ఇది కూడా ఉసిరి దానిమ్మ, ఇవి కూడా బాగానే ఎదిగాయి. ఇదిగండి, ములక్కాయ ఒకటి ఉంది. అది వెళ్ళిన గురువారంలో సాంబార్లో పెట్టుకున్నాం. అదిగండి ములగ చెట్టు. అవన్నీ మీరు చూసినవి బాగానే ఉన్నాయండి. కాకపోతే కొన్ని చిన్న చిన్న తేడాలు, ఆ తేడాలు కూడా రేపటి నుంచి పిల్లల్ని పడుకోబెట్టి చేసుకుంటామండి. ఇక్కడైతే చెట్టుకి ఇక సాంబార్లు సరిపోతాయండి. కొన్ని 4 బెండకాయలు వచ్చినాయి, 3 వంకాయలు వచ్చినాయి. ఇక దోసకాయ కూడా వచ్చినట్టుంది. అటు ఉంది దోసకాయ. ఇక దోస చెట్లు ఇవి ఎప్పుడైతే మరి చూడండి, ఈ సీజన్లో కూడా చామంతి పూలు వస్తున్నాయి మాకు. అందుకండి మందార ఒకటి బాగానే వస్తున్నాయి కదా. తను వాటరింగ్ చేసుకుంటుంది. ఇప్పుడే వచ్చింది పంపులు. కొంచెం వాటర్ అయితే రావట్లేదంటండి, బాగా ఇబ్బంది పడిందంట తను.